prodigal son. Are you all ready to hear the story? Come on! Once upon a time, there was a father. He had two sons. The older son was very hard-working in the farm for his father, but the younger son was very lazy. He didn't want to work, he wanted to have fun. So one day, the younger son asked his father, "Father, give me all the money I have." Then the father got very sad, but still the father gave all the money he had. Then the younger son shifted to another country. They did so many bad stuff. They did smoking and everything bad. One day, the younger son lost all his money, and then he had no food, no job. He was searching for a job, but he didn't get any job. One man gave him a job. He said, "Feed the pigs and then I'll give you money." He fed the pigs, and whenever he used to feel hungry, he used to eat the pigs' food. After eating all those pigs' food, one day he remembered his father's house, and then he thought, "I'll ask my father's forgiveness." And then he traveled back home, and then the father always used to look if my son is coming or not, if my son is coming or not. But one day, the father saw his son was coming, got so happy, and then he ran to his son. He kissed his son's neck, he hugged his son, and then he brought him back home. And then he asked his servants, "Servants, get the best robe for my son, and get a ring for his finger, and get some sandals for his feet, and then go and kill the fattest calf, and cook nice food, and let's celebrate." That's how our Heavenly Father loves us. I hope you like the story. Bye! క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ సాయంకాల శుభములు వందనములు తెలియజేస్తున్నాం. ఫ్యాషన్ లైట్ హౌస్ మణిపాల్ సండే ఈవినింగ్ ఆన్లైన్ తెలుగు సర్వీస్కు మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, గత వారం మనము మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అనేటువంటి మాటను గురించి ధ్యానం చేశాం. ఈరోజు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అనేటువంటి మాటను గురించి మనము కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు, లోకమునకు వెలుగై ఉన్నారు, ఈ రెండు మాటలు కూడా మనకి యేసుక్రీస్తు ప్రభు పరిచర్య ప్రారంభించినప్పుడు మరి ప్రారంభ దశలోనే, అంటే 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద చేసిన ప్రసంగము అతి శ్రేష్టమైనటువంటి అంశాలను ఆ యొక్క అధ్యాయములు అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు రాయబడి ఉన్నాయి. అటువంటి శ్రేష్టమైన మాటల్లో ఈ రెండు మాటలు కూడా ప్రధానమైనవి. ఈ మాటలు మనలను ఉద్దేశించి యేసుక్రీస్తు ప్రభువు చెప్పి ఉన్నాడు. మనలను అంటే క్రైస్తవులను, లేక విశ్వసించేవారు, ఎవరైతే దేవుని అనుసరిస్తున్నారో, అనుచరులుగా ఉన్నారో వారందరికీ దేవుడు చెప్తున్నటువంటి మాటలు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఈ రెండు కూడా సేమ్ అనేది కాదు, ఈ రెండు కూడా డిఫరెంట్. ఒకటి ఇంటర్నల్, ఒకటి ఎక్స్టర్నల్. మరి ఉప్పు అనేది మరి అంతరంగికమైనది, రుచిని తెలిపేటువంటిది, అందరికి అంతరంగికంగా మనలో ఉన్నటువంటి విషయాలను గురించి తెలియజేస్తున్నాడు దేవుడు. అదేవిధంగా వెలుగు అనేది ఎక్స్టర్నల్, బయట బాహ్య ప్రపంచం గురించి చెప్తున్నటువంటి మాటలు. బాహ్య ప్రపంచంలో మనము మన యొక్క సత్క్రియలు వాటి ద్వారా మన వెలుగును ప్రకాశించినప్పుడు మరి పరలోకపు తండ్రి నామం మహింపరచబడుతుంది. అదేవిధంగా లోకమునకు ఉప్పై ఉన్నారు. మనము లోకంలో ఉప్పులాగా ప్రయోజనకరమైన జీవితం జీవించాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము. మరి ఇక్కడ కొన్ని విషయాలు ఉప్పు గురించి మనము తెలుసుకుందాం. ఉప్పు గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఉప్పు లేని ఇల్లు లేదు,
మరి అదేవిధంగా కూరలు ఉప్పు లేకుండా ఉండవు మనకందరికీ తెలిసినట్లుగా. కాబట్టి ఉప్పు గురించి ప్రత్యేకంగా, రుచి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇతర విషయాలలో ఉప్పు ఏ విధంగా ప్రయోజనకరంగా ఉంది అనేటువంటి వాటిని మనము కొన్ని అంశాలను మరి బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి రిఫరెన్సెస్ని బట్టి ధ్యానం చేస్తాం. లేవి కాండము 2వ అధ్యాయం 13వ వచనం చూస్తే యేసుక్రీస్తు యెహోవా దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ, నీవు అర్పించు నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను, నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలను, నీ అర్పణలన్నిటిలోనూ ఉప్పు అర్పించవలను. యేసుక్రీస్తు ప్రభు మన కొరకై మరణించి శిలువలో ఆయన చేసిన కార్యమును బట్టి మనకందరూ కూడా ఒక్కసారి పాప క్షమాపణ, పశ్చాత్తాపంని, అదేవిధంగా మరి నూతన స్వభావాన్ని దయచేసి మనల్ని నీతివంతులుగా చేసి మరి పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు. ఆయన పేరుతో మనం పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అవకాశం కల్పించాడు, నిత్య జీవమును మనకి ఇచ్చాడు. కాబట్టి కనుక ఉప్పు పాత నిబంధన కాలంలో ఈ విధంగా ప్రయోజనకరంగా ఉంది. కాబట్టి మీరు లోకమును ఉప్పై ఉన్నారంటే ఈ అంశాలు కూడా మనము కలిగి ఉండాలనేటువంటిది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ప్రధానమైనది. అంటే నైవేద్యమునకు, అంటే దేవుని సేవకు, దేవుని సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేయటానికి, మరి దేవునికి కానుకలు అర్పించడానికి, మరి దేవుని కార్యములన్నిటికీ కూడా మనము ప్రయోజనకరంగా ఉండాలా అనేది ఈ యొక్క మాటలోని ముఖ్య ఉద్దేశము. ఇంకొక మాటను ధ్యానం చేద్దాం. ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం చూస్తే, మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారం గనుక రాజుకు నష్టం కాకుండా చూడవలెను. సాధారణంగా ఈ మాట మన తెలుగులో కూడా వాడుతూ ఉంటారు, ఉప్పు తిన్నాడు కాబట్టి నా ద్రోహం చేయడని. తిన్నంటి వాసాలు లెక్క పెట్టడం అంటారు. అంటే ఏ గృహంలో అయితే వారు భోజనం చేస్తారో ఆ యొక్క గృహానికే వారు చేటు తలపెడతారు. ఆ గృహానికి ద్రోహం చేసిన వారు కూడా ఉంటారు. మరి అటువంటి ప్రజల గురించి కూడా అలా అనేక విషయాలు మనము తెలుసుకున్నాం. కనుక ఇక్కడ ప్రధానంగా ఇదంతా కూడా మనం ఎజ్రా గ్రంథంలో చూస్తే, మరి యెరూషలేము గోడలు తిరిగి కట్టింపబడేటప్పుడు మరి ఎజ్రా, నెహెమ్యా వీరి యొక్క నాయకత్వంలో జరిగిన అనేక విషయాలు మనం అన్ని కూడా చూస్తాం. ఇక్కడ వారు కొంతమంది ఏం చేస్తారంటే, రాజు దగ్గర ఉండే అనుచరులు మరి అక్కడ ఉండేటువంటి ప్రజలు, అంటే యెరూషలేములో ఉండే ప్రజలు, తిరుగుబాటు ప్రజలు, లోబడినటువంటి వారికి మీరు ఈ విధముగా మీ ఖజానా నుండి ధనం పంపించడం ఇవన్నీ కూడా అవసరం లేదు, వారిని ఎంకరేజ్ చేయకూడదని చెప్పాలనే ఉద్దేశంతో మేము రాజు ద్రోహం చేయము కాబట్టి మేము ఈ విషయాన్ని చెప్తున్నామని చెప్పి కొంతమంది రాజు యొక్క మనసును పాడు చేయాలని ప్రయత్నం చేస్తారు. సరే, అదంతా కూడా మనకి ఆ సంఘటన అంతా కూడా ప్రస్తుతము అవసరం లేదు. కానీ ఇక్కడ ప్రధానంగా ఉప్పు అనేటువంటిది నమ్మకానికి గుర్తు, నమ్మకస్తులుగా ఉండటము అనేటువంటిది దేవుడు మనలను కోరుతున్నాడు. నమ్మకస్తులుగా ఉండటం మనకు అప్పగించిన బాధ్యత. మన గృహ నిర్వాహకులుగా మనకి ఇచ్చినటువంటి బాధ్యతలో మంచి గృహ నిర్వాహకుడి గురించి, ఆ స్టూవర్షిప్ను గురించి దేవుడు యేసుక్రీస్తు ప్రభు అనేక ఉపమానాలు కూడా చెప్తున్నాడు. మరొక విషయాన్ని ధ్యానం చేస్తాం ఉప్పు గురించి. మరి కొలసీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, ప్రతి మనుషునికి ఎలాగ ఉత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలది గాను కృపాసహితముగాను ఉండనీయుడి. కాబట్టి ఇది మన నోటికి సంబంధించినటువంటి విషయము. మన యొక్క సంభాషణ, మన మాటలు మన ఏ విధంగా ఉన్నాయి, మన ఇతరులతో మనము మాట్లాడే విషయంలో ఏ విధంగా మాట్లాడుతున్నాం, మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, మన సంభాషణ ఏ విధంగా ఉంది, మరి ఇది నిస్సారము, సారము లేని ఉప్పు వలె ఉందా, సారం కలిగిన ఉప్పులాగా ఉందా? ఉప్పు అనేది టేస్ట్ని యాడ్ చేస్తుంది. మన యొక్క ఆహార పదార్థాలకు ఉప్పు అనేది రుచిని ఎక్కువ చేస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి సంఘటనకు ఇంకా మంచిని లేక సంతోషాన్ని, సమాధానాన్ని చేర్చే విధంగా ఉండాలి. అంతేగాని అక్కడ మరి గలాటాలకు, కొట్లాటలకు, మనస్పర్ధలకు, మరి కలతలకు తావులే ఇచ్చేటువంటి మాటలు మనము మాట్లాడకూడదని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. మరొక ముఖ్యమైనటువంటి ఒక చిన్న సంఘటన కూడా మనం ఇక్కడ చూస్తాం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19 నుండి 22 వచనం వరకు చూస్తే, ఎలీషా ప్రవక్త గురించి మనకు అందరికీ తెలుసు. ఎలీషా ప్రవక్త ఒకసారి మరి ఆ యెరికో పట్టణంలో ఉన్నప్పుడు
అక్కడ ఉండే ప్రజలందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా ఇది ఈ పట్టణం అంతా చూస్తానికి చాలా రమ్యంగా ఉంది, కానీ ఇక్కడ నీరు మంచిది కాదు, ఈ పట్టణంలో నీరు మంచిది కాదు, భూమి సారము లేనిది, నిస్సారమైపోయి ఉన్నది అని చెప్పినప్పుడు ఎలీషా ప్రవక్త వెంటనే ఏం చెప్పాడంటే, ఉప్పును తీసుకొని రండి, ఒక క్రొత్త పాత్రలో ఉప్పును తీసుకొని రండి అని చెప్పి ఆ యొక్క ఉప్పును తీసుకొని పోయి ఆ యొక్క నీటి ఊట దగ్గర ఆ ఉప్పును వేసి యెహోవా తెలియజేస్తున్నాడు, మరి ఈ రోజు నుండి ఈ నీరంతా కూడా శుభ్రపరచబడినది, పవిత్రపరచబడినది, ఇది నిస్సారమైన స్థితి కోల్పోయి సారవంతంగా ఉంటుంది, ఇది ఎటువంటి హాని కలిగించదు మనుషులకు, ఇది ఆరోగ్యాన్ని కలిగజేస్తుంది అని చెప్పి ఆ విధంగా ఆయన ప్రవచనాన్ని చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా ఇప్పటికి కూడా అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, నేటికి కూడా ఆ యొక్క ప్రాంతంలో ఈ మంచి సారవంతమైనటువంటి ఎలీషా చెప్పినటువంటి ఆ యొక్క ప్రాంతంలో అక్కడ వచ్చేటువంటి నీటి ఊట అతి సారవంతమైనటువంటి ఊటగా, నీటిగా శ్రేష్టమైనటువంటి మంచి నీరుగా అది మారిపోయింది. ఆ తర్వాత అక్కడ ఉండే భూములన్నీ కూడా సారవంతమైన భూములుగా మార్చబడినాయి. కాబట్టి అటువంటి విధముగా మనము, అందుకనే ఆ ఉప్పు ఏ విధముగా ఉపయోగించబడింది ఇక్కడ అనేటువంటిది మనము గమనించాలి. ఉప్పును ఉపయోగించి ఎలీషా ప్రవక్త చెప్పినటువంటి మాటలు, మరి యెహోవా దేవుడు చేసినటువంటి అద్భుత కార్యం. కాబట్టి ఇక్కడ మనము ఈ యొక్క ప్రాంతంలో మరి ప్రజలు క్షామకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, దుస్థితిలో ఉన్నప్పుడు, మరి అక్కడ ప్రజలు సారము లేనటువంటి భూముల్లో ఉంటున్నప్పుడు, భూమి నిస్సారంగా ఉన్నప్పుడు, మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ ప్రాంత ప్రజలు ఉన్నప్పుడు మనం ఆ ప్రాంతానికి మరి ఉప్పు వలె ఉపయోగపడాలి. ఆ ఉప్పు ఏ విధంగా వేయటం ద్వారా నీరు పరిశుద్ధపరచబడింది, ఆ విధంగా భూములు సారవంతంగా చేయబడినాయి, పంటలు బాగా పండటం, ఆ ప్రాంతం అంతా కూడా మరి ఆశీర్వదింపబడినటువంటి ప్రాంతంగా, మరి నేటికి ఎలీషా చెప్పిన మాటలు చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది, ఆ నీరు ఇప్పటికి కూడా మంచి నీరుగా ఉంది. కాబట్టి ఈ విధంగా ఉప్పు గురించి బైబిల్ గ్రంథంలో అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అనేక సంఘటనలు, సందర్భాలలో ఈ మాట వాడబడింది. కాబట్టి మనము మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారని యేసుక్రీస్తు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఇవన్నీ కూడా మనము గమనించాలా. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారని చెప్పడంలో మరి మనము ఉప్పు ఏ విధంగా మనము రుచిని పెంచుతుందో ఆ విధంగా మనము రుచిని పెంచేవారిగా ఉండాలి. అంటే రుచిని పెంచేవారంటే మరి మనుషులలో, మరి వారితో మాట్లాడేటువంటి విషయాలలో, వారికి ప్రయోజనకరంగా ఉండే విషయంలో మనము దానికి మనము ఆ యొక్క ప్రయోజనాన్ని యాడ్ చేసేవారిగా, మంచి వ్యక్తులుగా, మరి ప్రయోజనకరమైన వ్యక్తులుగా మనము ఉండటం అవసరం. అదేవిధంగా నిల్వ చేయబడటానికి ఉప్పు వాడబడుతుంది. అదేవిధంగా మనం కూడా మరి దేవుని వాక్యాన్ని నిల్వ చేయటానికి, దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని మనం దాని ద్వారా మరి ఇతరులకు దేవుని వాక్యాన్ని అందించగలిగేటువంటి స్థితిలో మనం ఉండటానికి మరి ఆ యొక్క ఉద్దేశంతోనే యేసుక్రీస్తు ప్రభు మనలను ఉప్పై ఉన్నారని చెప్తున్నాడు. అదేవిధంగా లేవికాండంలో చూసినట్టుగా మరి బలులు అర్పించడానికి, నైవేద్యం అర్పించడానికి, అర్పణలు అర్పించడానికి ప్రతి విషయంలో ఉప్పు చేర్చబడినట్లుగా మనం ప్రతి దైవ కార్యములో, దేవుని కార్యములు, దేవుని ఆలయంలో, దేవాలయంలో జరిగేటువంటి అన్ని కార్యములలో కూడా మనము ప్రయోజనకరంగా, ఉపయోగకరంగా మనము ఉండాలా అనేది తప్పనిసరిగా మనం చేర్చబడాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మరి అదేవిధంగా ఉప్పు నమ్మకానికి గుర్తు. అంటే ఉప్పు తిన్న వారము ద్రోహం చేయమన్నట్టు అదేవిధంగా మనం నమ్మకస్తులుగా ఉండాలి. మనం పని చేసే చోట, చాలామంది పనిచేసే చోట ఆ యొక్క సంస్థలో ఉన్నటువంటి కొన్ని వస్తువులను వీటిని దొంగతనం చేసేవాళ్ళు ఉన్నారు. లేకపోతే దాని ద్వారా అక్రమ వ్యాపారాల్లాగా వీటిలో చేసి అక్రమంగా సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఆ యొక్క సంస్థకే ద్రోహం చేసేవాళ్ళుగా ఉంటుంటారు. అది మంచి పద్ధతి కాదు. మరి ఈ కాలంలో అటువంటి అన్నీ కూడా తగ్గిపోయినాయి అనుకోండి, ఒకప్పుడు ఎక్కువగా ఉండేవి. కాబట్టి నమ్మకస్తులుగా, సిన్సియర్గా, మరి కష్టపడి పనిచేసి మరి నమ్మకస్తులుగా, మరి విశ్వాసముగా కలిగి విశ్వసనీయమైన వ్యక్తి ఇతడు అని చెప్పి చెప్పగలిగేటట్లుగా ఉండటమే మరి అది నమ్మకానికి గుర్తు. మరి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారంటే మనము నమ్మకానికి గుర్తుగా మనము ఉంటున్నాం. తర్వాత కొలస్సీ పత్రికలో చూసినట్లుగా ప్రతి మనిషినికి ఎలాగో ఉత్తరం ఇవ్వాలి. ఉత్తరం ఇవ్వటం అంటే మరి ఏదైనా క్వశ్చన్ వేసినప్పుడు జవాబు చెప్పటం ఉత్తరం ఇవ్వటం అంటాం మనం మామూలుగా. కాబట్టి
ఆ ఉత్తరం ఇవ్వటం ఎలాగో తెలుసుకోవాలంటే ప్రతి మనిషి యొక్క సంభాషణ ఉప్పు వేసినట్లు సారంగాను కృపా సహితంగాను ఉండవలను అని మార్కు సువార్త 9వ అధ్యాయము 49-50 వచనాలను మనం చూస్తే, మార్కు సువార్త 9వ అధ్యాయం 49-50 వచనాలు, ప్రతివాని ఉప్పు సారం అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన దేని వలన మీరు దానికి సారం కలుగజేతారు. మీలో మీరు ఉప్పు సారం గలవారై ఉండి ఒకరికొకరు సమాధానం కలిగి ఉండు. కాబట్టి మార్క్స్ వార్తలో యేసుక్రీస్తు ప్రభు మరలా చెప్తున్నాడు ఈ మాట. ప్రతి ఒక్కరు కూడా మరి సమాధానమును కలిగి ఉండాలి. ఉప్పు సారం కలిగిన వాళ్ళందరూ కూడా, ఉప్పు సారము దేని వలన కలుగుతుందంటే అగ్ని వలన కలుగుతుంది అని చెప్పి ఇక్కడ రాయబడి ఉన్నది. మరి ఉప్పు సారము ఉప్పు మంచిదే కానీ అది దానికి నిస్సారమైన ఎడల దానివల్ల మీకు ప్రయోజనం లేదు. కాబట్టి అదే మరి మత్తయి వార్తలో కూడా రాయబడినది, ఉప్పు నిస్సారమైతే దేనివల్ల సారం పొందను, అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదని ఉంది. కానీ ఇక్కడ ఉప్పు సారము అనేది మనిషికి కలుగుతుందంటే అది అగ్ని వలన కలుగుతుంది అని చెప్పి చెప్తున్నాడు, ఉప్పు సారము. కాబట్టి మనం ఉప్పు సారం కలవారై ఉండి ఒకరినొకరు సమాధానం కలిగి ఉండు అని మరి యేసుక్రీస్తు ప్రభు మార్కు సువార్త 9వ అధ్యాయము 49-50 వచనాల్లో చెప్పున్నాడు. ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని క్లారిటీ కూడా తెలుసుకొని ముగిస్తాం. అదేంటంటే అగ్ని వలన ఉప్పుకు ఎట్లా సారం కలుగుతుంది, మరి ఈ అగ్ని అంటే ఏంటి, మరి పరిశుద్ధాత్మ అగ్నినా, లేకపోతే కొంతమంది ఏం చెప్తారంటే ఇక్కడ పైన రాయబడిన ఇతర మాటలన్నీ చూస్తే మరి పాపుల గురించి రాయబడినటువంటి మాటలు, నరకము గురించి రాయబడిన మాటలు, నరకములో అగ్ని ఆరదు పురుగు చావదు అనేటువంటి మాటలు, ఇవన్నీ కూడా చూసి మరి ఈ యొక్క అగ్ని అంటే దానికి సంబంధించింది అని చెప్పి కొంతమంది భావిస్తున్నారు. అయితే మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రత్యక్షత ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 1 పేతురు 1:7 దీనికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వబడి ఉన్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడినట్లు కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు మీకు మెప్పును మహిమయు ఘనత ఆయనకును కలుగును గాక. కాబట్టి మనకు గమనిస్తే మరి బంగారం అంతా అగ్నితో కాల్చినప్పుడు అది ఇంకా శుద్ధ సువర్ణంగా మారుతుంది అని చెప్పి మనకందరికి కూడా తెలుసు. అదే విధంగా మరి మనము దానికంటే అమూల్యమైనటువంటి విశ్వాసం, బంగారం కంటే అమూల్యమైనది విశ్వాసం. మన విశ్వాసాన్ని కలిగే శోధనలు, ఈ అగ్ని ద్వారా బంగారం పరీక్షింపబడట అంటే మనము మన శోధనల ద్వారా పరీక్షింపబడట, మన విశ్వాసాన్ని పరీక్ష చేయుట. విశ్వాసం అనేది బంగారం కంటే అమూల్యమైనదని ఇక్కడ రాయబడి ఉన్నది. కాబట్టి మన బంగారాన్ని దేనితో, అగ్నితో అగ్నితో మీ యొక్క ప్రతివాని ఉప్పు అగ్ని వలన సారవంతము కలుగును అని ఉంది, అక్కడ మనం చదువుకున్నాం యేసు ప్రభు చెప్పిన మాటలో. కాబట్టి అగ్ని వలన కలుగుట అంటే అగ్ని వంటి శోధన ద్వారా మన విశ్వాసానికి కలిగేటువంటి పరీక్షలను మనం ఎదుర్కొన్నప్పుడు, మనము ఈ పరీక్షల్లో నిలిచిన వారమైనప్పుడు శుద్ధ సువర్ణం వలె మన విశ్వాసం కూడా మరి వికసిస్తుంది. మరి అమూల్యమైనటువంటిది దేవుని చేత యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు మనం ఈ యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నప్పుడు మరి దాని ద్వారా మనకి మెప్పు ఘనత కలుగుతుంది. మరి దేవునికి మహిమ ఘనత కీర్తి కలుగుతుంది. అటువంటి గొప్ప ఆధిక్యత దేవుడు మనకందరికీ దయచేయను గాక. అంటే మనందరినీ కూడా దేవుడు మెచ్చుకునే విధముగా మనం ఉండటానికి, మరి దేవునికి ఘనత మహిమ మరి తెచ్చేవారిగా మనం ఉండటానికి మరి తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆశీర్వదించి నడిపించి తన కృపలో భద్రపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకై మీ స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. మేము ఈ లోకమునకు వెలుగు ఉప్పునై ఉన్నాము. మరి ఆ విధంగా మేము ఉండటానికి మీ మాటల ద్వారా మరలా గుర్తు చేస్తున్నందుకే మీ స్తోత్రం చెల్లించినాం. మరి ఉప్పులాగా ఉండటం అంటే ఏమిటి అనేటువంటిది మేము తెలుసుకొని ఉన్నాం. మరి అనేక విషయాలలో మరి మేము ప్రయోజనకరంగా ఉపయోగకరంగా ఉండటానికి, మరి దాని ద్వారా మా విశ్వాస పరీక్షలో మేము మరి నిలిచిన వారమై ఉండి మరి మేము ఘనత పొందటానికి మీకు సమస్తమైన ఘనత మహిమ, మేము మెప్పు పొందటానికి మీకు ఘనత మహిమ కలుగజేయటానికి మమ్మల్ని అందరినీ కూడా వారసులుగా చేయమని, మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని
మరి అడుగుచు సమస్తమైన ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యాన సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.